ఉద్యోగుల సమస్యలన్నింటినీ కాంగ్రెస్ సర్కారు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడిందని జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఉద్యోగుల జీతభత్యాలు బాగుంటేనే పాలన బాగుంటుందని చెప్పారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు ఒక్కటేనన్న జగదీశ్వర్ తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఇప్పటికే సస్పెండ్ చేసిన ఉద్యోగులను నిబంధనల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ముజీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి లేదు అంటున్న ఉద్యోగ సంఘాల నేతలతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చేసే నేతలు వాళ్ళ సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ నేత మారం జగదీశ్వర్ గారు వారితో మాట్లాడారు. సార్, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. అలా డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ కార్డు సమస్య, అన్ని డిపార్ట్మెంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపు 8,000 నుంచి 9,000 పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ కూడా మేము కొట్టుబడినప్పుడు మొన్న జేఏసీలో సమావేశమై ఒక ఆలోచన ప్రకటించగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఓవైపు పెన్షనర్లు బెనిఫిట్స్ అందాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమో వెంటనే చెల్లిస్తున్నామని చెప్తుంది. మరి దానిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. మరి దానిపై వాళ్ళు రావడానికి ఈ పథకాలన్నీ తీసుకొని ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల ఇలా ఇబ్బందికరంగా మారడం. మరి ఎవరైనా చూసిరంటే మళ్ళీ ఉద్యోగులే ఆపుతున్నారు. ఇలా మన మా ఉద్యోగులు చిన్న జీతం వచ్చారు. మన వాళ్ళ జీతం మంచుకుంటేనే వాళ్ళ ఇంట కుటుంబం మంచుకుంటేనే వాళ్ళకి ఇలా ప్రభుత్వం దగ్గర ఎక్కువ పని చేయవలసి వస్తుంది. ఓవైపు ఉద్యోగులకు వైద్యం సరిగా అందడం లేదు, హాస్పిటల్ బిల్స్ రావడం లేదు అంటున్నారు. మరి దానిపై మాకు ఉచితమైన అవసరం లేదు, మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీ కాంట్రిబ్యూషన్ మా కాంట్రిబ్యూషన్ ఇద్దరు కలిసి ఇలా ప్రభుత్వ వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాలపై ఉన్నది. దాదాపు 400 కోట్లు ప్రభుత్వం, 400 కోట్లు మా ఉద్యోగులు ఇస్తే 800 కోట్లతో ఒక ట్రస్ట్ని ఏర్పడేసి ఆ ట్రస్ట్ కూడా ఇలా పైసలు ఎక్కడ పోతున్నాయి ఏందో చూడవలసిన బాధ్యత. ఏం చేస్తున్నారంటే మా ఉద్యోగుల షేర్ను ఇలా వాడుకుంటున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇస్తలేదు. అందుకే చాలా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం ఇలా పెండింగ్ ఉన్నాయి. మీరు ఆ డిపార్ట్మెంట్లో రివ్యూ చేయండి, ఆ సమస్యలు తెలుసుకోండి. మరి ఇలా సమస్యలు తెలుసుకోకుండా ఇలా ఉద్యోగుల మీద ఇలా హాస్టల్ వెల్ఫేర్లో మరి వాళ్ళకు చాలిచాలని అమౌంట్ ఇచ్చేసి అలా వాళ్ళను ఇబ్బంది పరిచేస్తున్నారు. అది పంచాయతీ సెక్రటరీలకు అదే పరిస్థితి ఉన్నది. గతంలో ఎన్నికల హామీల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తామని ఇప్పుడు మాట చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానిపైన మీరు ఇది ఎన్నికల హామీ లెక్కనే మా సిపిఎస్ ఉంది. 2004 నుంచి చూస్తున్నాం. అప్పుడేమో సిపిఎస్ వాళ్ళు లేకుండదు. మేము అప్పుడు ఎవ్వరు మాట్లాడినప్పుడు ఈ సిపిఎస్ ఉద్యోగులకు కూడా తెలియదు. అప్పుడు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. ధర్నా చేసి ప్రతి సంవత్సరం ఒకరోజు సార్వత్రిక సమ్మె కూడా చేసినాం, కొట్లాడినాం. ప్రభుత్వాలు వీళ్ళ వాళ్ళ ఉండదు, ప్రభుత్వాలు అన్నీ ఒకటే. అప్పుడు ఎన్డీఏ, యూపీఏ రెండు ప్రభుత్వాలు కలిసి పిఎఫ్ఆర్ బిల్లు తీసుకొచ్చి పథకాన్ని తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు చేస్తలేవు. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళ ఉద్యోగులను మభ్యపెడతారు. మరి గతంలో మన ఉద్యోగ సంఘ నాయకులు అప్పుడు కొట్లాడి సాధించిన హక్కులను క్రమక్రమేణా కాల రాసుకుంటూ ఇలా ఉద్యోగ వర్గాన్ని నీరు కాచే విధంగా చేస్తారు. కాబట్టి సిపిఎస్ను కూడా అమలయ్యే వరకు ఇలా పెద్ద కార్యక్రమాన్ని ఇలా మా ఉద్యోగ సంఘాలు తీసుకుంటున్నాయి. దాంతో పాటు మరో ఉద్యోగ సంఘాల నేత ముజీబ్ గారు ఉన్నారు. సార్, ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు చూపెట్టి సస్పెన్షన్ గురి చేస్తున్నారు. వారి సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి. కానీ జీవోలు ఉన్నాయి, ఆ జీవోలు చూడాలి, రాజ్యాంగం చూసి చేయాలి. మరి ముఖ్యంగా మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల పైన మా జిల్లా అధ్యక్షులని కనీసం చూడకుండా, దానిపైన విచారించకుండా, ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా సస్పెండ్ చేసి 5 నెలలు అయినప్పటికీ కనీసం ఎంక్వైరీ చేయకపోవడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 12 మందిని సస్పెండ్ వివిధ కారణాలతో చేసి సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది. అయినప్పటికీ కూడా తెలుసుకొని కూడా అధికారులు కనీసం ఆలోచన విధానాన్ని, కనీసం ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ చూద్దామన్న ఓపిక, సహనం లేదు. దానికి మరి సంబంధిత మంత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మీరు మంత్రులుగా నిరంతరంగా ప్రజలకు సేవ చేసే బాధ్యత మీకు ఇచ్చిండ్రు. మేము కూడా ప్రజల భాగమే కదా. ప్రభుత్వ ఉద్యోగులుగా మా మంచి చెడు చూడవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు.
మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయండి, సహనాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ మీకే సహనం లేకుంటే మరి మాకు సహనం ఏడికెళ్ళి ఉంటుంది? ప్రభుత్వం మళ్ళీ మా పైన సౌతితల ప్రేమ చూపించే ఈ ప్రయత్నం మంచిది కాదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం టేబుల్ ఉందో మంత్రులకు ప్రభుత్వానికి కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. మేము జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం, ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వానికి కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము మంచిగా ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం. మరి ఇట్లాంటి సంవత్సరాల తరబడి సర్వీసులు చేసి చాలని బతుకులతో ఉద్యోగులు ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారు అభయహస్తం ఇచ్చి మీ సమస్యలని పరిష్కారం అవుతాయని కుండలు పగలగొట్టినట్లు చెప్తున్నారు, కానీ ఆ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు ఏదైనా ఒక కుంటి సాగుతో ఫైల్ ఆగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వైపు గ్రామాల్లో అధికారుల పాలన నడుస్తుంది, అధికారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసాని ఇస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం ద్వారా అనేక సమావేశాలలో చెప్పడం జరిగింది. సంబంధిత ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు సమకూర్చినప్పుడే స్పెషల్ అధికారులు ఎవరైనా మా ఉద్యోగులు ఆ సంబంధిత పంచాయతీలో పనిచేసే అవకాశం ఉంటుంది. నిధులు ఇవ్వకుండా మీరు కార్యకలాపాలు చేయండి, లేదంటే మీకు సస్పెన్షన్ చేస్తాం, మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని భయప్రాంతులను కూడా గురి చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిండ్రు. వారికి కూడా భరోసా కల్పిస్తున్నాం. సంబంధిత మంత్రిని కూడా రేపు ఎల్లుండి కలిసి ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చినాం, వారు స్పందించిండ్రు. మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఉద్యోగులను ఎక్కడ కూడా హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేయవద్దని మాత్రం ఖచ్చితంగా ఖడాఖండిగా చెప్తామని విజ్ఞప్తి చేస్తాను. రైట్, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఉద్యోగులు తాము కోరుతున్నది గుంతమ్మ కోరికలు కాదు, తన చిన్న సమస్యలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.